ఈరోజు శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో ఒక టీఆర్ఓని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ఇబ్బందులకు గురి చేస్తున్న కథనం తెలుస్తూనే ఉంది. అయ్యా, ఇటీవల తహసీల్దార్ కార్యాలయాలంట రికార్డులు మార్చినంత వాళ్ళు ఇప్పటికి కూడా కొనసాగుతున్నారు. వాళ్ళ మీద ఎందుకు మీరు టార్గెట్ చేయట్లేదు? ఒక దళిత ఉద్యోగి చేతనే కదా మీరు టార్గెట్ చేస్తున్నారు. నందిగాం మండలంలో ఒక బిఆర్ఓని కంటి మీద కొనుక్కు లేకుండా చేయటం ఇది ధర్మం కాదు. దళిత ఉద్యోగపై టార్గెట్ చేయడం ఇది ధర్మం కాదు. ఎందుకంటే ఇటీవల టెక్కల మండలంలో చింతలగర బౌండరీలో జరిగిన అవినీతిపై మేము టెక్కల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన మీద చర్య తీసుకోమని కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. ఇప్పటి వరకు కూడా ఆయనకి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈవేళ తన కులహంకారంతో మిమ్మల్ని అందరినీ భయపెట్టుతున్నారు. కారణం చేతనే ఈరోజు కేవలం ఆయన మీద చర్యలు తీసుకోకపోవడం. అదే ఈవేళ మాకంటూ ఒక దళిత ఉద్యోగి ఉన్నారని ఆయన మీద టార్గెట్ చేసి పదే సార్లు మీరు సోషల్ మీడియాలో చూపించడం ఇది ధర్మం కాదని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. అయ్యా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఓకర మోహన్ రావు గారు ఆస్తి విషయంలో మేము మాట్లాడితే దయాకర్ తప్పు చేశాడని నిరూపించి బిఆర్ఓ పైన, ఎంఎస్ పైన, అలాగే విలేజ్ సర్వేర్ మీద మేము కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరకు కూడా మీరు చర్య తీసుకోలేదు, తినలేదు. మొన్న ఏదో వాళ్ళకి అనుకూలంగా లేదని ఈరోజు నందిగాం మండలంలో బిఆర్ఓని మీరు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. ఖచ్చితంగా ఇదే మీరు కొనసాగిస్తే మేము రాష్ట్ర స్థాయిగా మేము ఈ ఉద్యమం ఖచ్చితంగా తీసుకెళ్తామని ఈ సభ మూలకంగా దివసం ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎట్ల గోపి ఖచ్చితంగా ఖండిస్తున్నారు దీన్ని. అలాగే ఈ విషయం మీద మన ఓకర మోహన్ రావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రతి దగ్గర కూడా దళిత ఉద్యోగుల మీద టార్గెట్ చేసి దళితుల సమస్యల మీద కొంచెం కూడాను దృష్టి పెట్టకుండా దళిత సమస్యలు వస్తే దళిత సమస్యలు మావి కావన్నట్టు రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీసు రెండు కూడాను ఒకేలాగా ఉన్నాయి అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అట్రాసిటీ కేసు ఫైల్ అయినప్పటికీ ఈ వార్తకు కూడాను 145 సెక్షన్